ఇవాళ మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల గర్భధారణలో ఎటువంటి ప్రాబ్లం ఎదురవుతుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ హార్మోన్. సో యూజువల్లీ ఈ ప్రొలాక్టిన్ అనేది నార్మల్గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ వీరిలో మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. సో దీని మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి లాక్టేషన్ అంటే తల్లి పాలు ఇవ్వడానికి మెయిన్గా మిల్క్ ప్రొడక్షన్కి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇది యూజువల్లీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో మనకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ నాన్ ప్రెగ్నెంట్ స్టేట్స్లో, సో అది మెన్లో కానీ లేదు అంటే విమెన్లో కూడా ఈ లెవెల్స్ అనేవి యూజువల్లీ లో లెవెల్స్లో ఉండాలి. బట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కనుక వీరిలో అంటే నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కనుక లేదు అంటే మెన్లో కానీ ఈ హార్మోన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఇది మనకి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ అనేది హై ప్రొలాక్టిన్ లెవెల్స్, దీని ఎఫెక్ట్ మనకి ఫీమేల్స్లో ఒక విధంగా, మేల్స్లో ఒక విధంగా ఉంటుంది. సో యూజువల్లీ ఫీమేల్స్లో ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటి అంటే మనకి ఫీమేల్స్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, FSH, LH అని అంటాం. సో ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షనింగ్ పైన ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి నెల ఆ విమెన్కి రిలీజ్ అయ్యే ఎగ్ యొక్క క్వాలిటీ, సో ఓవరీస్లో ఈ కనుక హై లెవెల్స్ మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉంటే FSH, LH హార్మోన్ డిస్టర్బెన్స్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ మనకి ఓవరీస్లోని అండాల నాణ్యత పైన మనకి చూపించడం జరుగుతుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతుందో దాని ద్వారా వచ్చే ఎంబ్రియో కూడా క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల ఈధర్ మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంచెం మిస్క్యారేజెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఏదైతే మనం ఓవ్యులేషన్ అని అంటామో, సో ఆ ఓవ్యులేటరీ ప్రాసెస్ని కూడా ఇది ఇంటరప్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎగ్ అనేది అసలు కంప్లీట్గా రిలీజ్ అవ్వకుండా యానోవ్యులేటరీ సైకిల్స్లోకి వెళ్ళే అవకాశం కూడా ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు యూజువల్లీ మనకి గర్భసంచి లోపల పొర ఏదైతే మనం ఎండోమెట్రియం అని అంటామో ఈ లైనింగ్ అనేది మనకి సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్గా ఉండాలి. సో మనకి ఎప్పుడైతే ఒక ఎంబ్రియో వచ్చి ఈ లైనింగ్లోకి వచ్చింది అన్నప్పుడు అది మనకి అటాచ్ అయ్యే ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఈ మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని లైనింగ్లో ఇది చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ చేంజెస్ వల్ల ఏంటి అంటే ఆ ఎంబ్రియో లైనింగ్కి అటాచ్ అయ్యే ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కనుక ఇంకా వెరీ హై లెవెల్స్లోకి వెళ్తే కంప్లీట్ మనకి ఓవ్యులేటరీ ప్రాసెస్ ఆ మెన్స్ట్రల్ సైకిల్నే అది డిస్టర్బ్ చేసేసి కంప్లీట్గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోవడము, లేదు అంటే కంప్లీట్గా పీరియడ్స్ అనేవి ఆగిపోవడము అనే స్టేజ్కి కూడా మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్, వెరీ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు యూజువల్లీ మనం చూసే విషయం. అండ్ వేరేస్ మనకి మెన్లో అంటే మగవారిలో మనకి ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది సప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మనకి మెయిన్గా స్పర్మ్ ప్రొడక్షన్కి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సప్రెస్ అవ్వడం వల్ల హై ప్రొలాక్టిన్ వల్ల ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ సప్రెస్ అవుతుందో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా సప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ సీమెన్ అనాలిసిస్లో మనం చూసినప్పుడు యూజువల్లీ కౌంట్ తక్కువ ఉండడం, లేదు అంటే మనకి మొటిలిటీ తక్కువ అవ్వడం, ఇటువంటి కండిషన్స్ మనం చూడొచ్చు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా తక్కువ అవ్వడం అంటే లిబిడో అని అంటాము. సో అటువంటి కండిషన్స్ కూడా మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి డెఫినెట్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.